నాది నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, యేసు ప్రభువునందు స్థిరులైయుడి, ప్రభువునందు ఏక మనస్సు గలవారైయుడి. బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి. ఓకే, 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18, 19, 20 వచనాలలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమును అయిన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 3 వచనాలలోనూ 19వ వచనం మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అవసరము అంటే అర్థం ఏంటి? అవసరం అంటే అసలు అవసరం అంటే మనకు కావలసినది. అవసరాలు అంటే అర్థం మనకి ఏది కావాలో దానిని అవసరం అని అంటాం. అవసరాలు, అత్యవసరాలు. అయితే ఇక్కడ దేవుడు తన మహిమలో ప్రతి అవసరమును తీరుస్తాడు అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ చెప్తున్నారు. మీకు చాలా అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలన్నింటినీ తీర్చేది ఎవరు? దేవుడే. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి, ఐశ్వర్యవంతుడు కాబట్టి మీకు ఏది అవసరమో అది ప్రతి అవసరమును తీర్చును. ఒక్కటి కాదు తీర్చేది, ప్రతిదీ. మీకు ఏది కావాలో అది, మీకు ఏది కావాలో దానిని తప్పనిసరిగా తీరుస్తాడు, మీకు అనుగ్రహిస్తాడు, లేదా మీకు ఇస్తాడు అని అర్థం. అవసరము అంటే మనకు కావాల్సింది ఏంటి? మనకు అవసరం అసలు మనకి ఏం కావాలి? ఏం కావాలి? బ్రతకడానికి ఆహారం కావాలి. ప్రాథమిక అవసరాలు అంటారు. అంటే అవి తప్పనిసరిగా కావాలి. కాబట్టి మొట్టమొదటి ఆహారం కావాలి. రెండవది నివసించడానికి నీడ కావాలి. మొదటిది ఆహారం, తిండి. రెండవది నీడ, నివసించడానికి నీడ. మూడవది ధరించడానికి వస్త్రం. వస్త్రాలు లేక రాలేదు కదా బయటికి, కాబట్టి తప్పని అవసరం అది. కాబట్టి తప్పకుండా అవసరం. ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటివి 3 ప్రాథమిక అవసరాలు. ఏంటది? ఆహారము, వస్త్రము, గృహము. ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఈ 3లో ప్రతిని దేవుడు తీరుస్తాడు అని ఈ దినాన దేవుడు మనకు చదివిస్తూ ఉన్నాడు. దేవుడు తన మహిమ, తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అవసరాల్లో ఆహారము, గృహము, వస్త్రము తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. కావాల్సినవి ఇస్తాడు. ఇచ్చే దేవుడు మన దేవుడు. అయితే చూద్దాం, ఇచ్చే దేవుడని మనకు మాత్రమే కాదు, మనకి గొప్ప రాజు, మహారాజు, జ్ఞానవంతుడు, మహాజ్ఞాని ఎవరు?
సొలొమోను మహారాజు దావీదు మహారాజు యొక్క కుమారుడు, మహాజ్ఞాని. ఆ జ్ఞానవంతుడైన సొలొమోను కూడా దేవుడు మాత్రమే అవసరాలు తీరుస్తాడు అని చెప్తున్నారు. ఎలా తీరుస్తాడో చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 59వ వచనం. ఆయన తన దాసులైన నా కార్యమును ఇశ్రాయేలీయులకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించున్నట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింపగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. సొలొమోను మహారాజు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు. నా దేవుడు అవసరము చొప్పున, ఎవరైతే అవసరం చొప్పున ప్రార్థిస్తారో వారి ప్రార్థనలు ఆలకించడానికి రేయింబగలు, ఉదయం కావాలని అడుగుతావా, సాయంత్రం కావాలని అడుగుతావా, నీకు ఏది కావాలని నీ అవసరం ఏదో నీకు మొర్ర పెడితే నీ దేవుడు నీకు తప్పకుండా దయచేయునుగాక. దయచేయు తండ్రి, నా పక్షంగా, నా యొక్క ప్రజలు ఇశ్రాయేలు పక్షంగా వారు ఏది అడిగితే దాన్ని దయచేయు తండ్రి అని మొరపెడుతూ ఉన్నారు. కాబట్టి మన అవసరాలు తీరేది ఎక్కడ, తీర్చేది ఎవరు, తీర్చగలిగేది ఎవరు? దేవుడు మాత్రమే మన అవసరాలను తీర్చగలడు. అని ఎప్పుడు తీరుస్తాడు? రేయి పగలు. ఉదయము మన విన్నపాలను తీరుస్తాడు, మన యొక్క అవసరాలు తీరుస్తాడు. అలాగే రాత్రికాల సమయంలో మనకి ఏది అవసరమో అది మనకు అనుగ్రహిస్తాడు, మన అవసరాలను తీరుస్తాడు. అయితే అత్యవసరం ఏంటి? తిండి, గూడు, నివాసము, వస్త్రము, ఆహారము అని చెప్పుకున్నాం. వీటన్నిటికంటే కూడా ఇంకా ఉన్నదంట ప్రాముఖ్యమైన అవసరత. ఇవన్నీ లేకపోయినా మనం ఉండొచ్చు. ఆహారం లేక ఎలా ఉండగలం? ఆహారం జీవాహారం. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని వలన వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి ఈ యొక్క వెలగల వస్త్రాలు లేకపోతే ఆహారాలు అవన్నీ లేకపోయినా దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతకొచ్చు. అలాగే మంచి నివాసం లేకపోయినా పిచ్చుకలకి ఏ నివాసాలు ఉన్నాయి? ఈ లేవు, ఎక్కడా లేవు. కానీ అవి బలిపీఠం దగ్గరే పిచ్చుకలకు నివాస స్థలం దొరికింది. మనకు కూడా దేవుడే మనకు నివాస స్థానం. నివాసము మన దేవుడే. ఇంకా అవసరమైనది ఒక్కటే, ఏదో అది చూద్దాం. చూడండి, ఈ అవసరాన్ని తీర్చేది మన దేవుడే అని. ఆయన ఎప్పుడు తీరుస్తాడంటే ఉదయం తీరుస్తాడు, రాత్రికాల సమయంలో తీరుస్తాడని తెలుసుకున్నాం. అయితే అసలు ప్రాముఖ్యమైనటువంటి అవసరం ఏంటో చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇక్కడ అవసరమైన ఒక్కటే అని చెప్పారు. ఏంటా ఒక్కటి? ఇవన్నీ కాదు, నీవు అనేకమైన పనుల వల్ల తొందరపడుతున్నావు, కానీ అవసరమైన ఒకే ఒక్కటి. ఏంటది? దేవుని మాట వినడం, దేవుని పాదముల యొద్ద కూర్చోవడం. దేవుని పాదముల యొద్ద కూర్చుని దేవుని బోధ వినడమే అత్యవసరం, ప్రాముఖ్యమైన అవసరం. నిజమే. ఇప్పుడు నేను దేవాలయానికి వస్తున్నా, అప్పటికి
ఏడు బాగా అయిపోయింది, అమ్మో బాగా లేట్ అయిపోయిందని టెన్షన్ పడుతూ దేవాలయానికి వస్తూ ఉంటే మార్గ మధ్యలో సంస్థలు గారి యొక్క కుమార్ వివాహం కాబట్టి అది అవసరమే. ఏది అవసరం? పందిరి వేయడం అవసరమే, పెద్దలంతా అక్కడ ఉండటం అవసరమే, పిల్లలందరూ ఉండటం అవసరమే. అంతకంటే అవసరం ప్రభు పాదాల యొక్క పాద సన్నిధి యొక్క కూర్చునడం అత్యవసరం. ఎంతమంది ప్రభు పాదాల యొక్క కూర్చున్నారు? ఇక్కడ చాలా మంది ఉన్నారు అక్కడ. కానీ పురుషుల్లో ఒక్కరికి కూడా ఈ అవసరం అనిపించగా, దేవుని పాదాల యొక్క కూర్చోవడం, దేవుని సన్నిధికి రావడం అనేది అవసరమని వారికి అనిపించల. అవసరం అనిపించిన ప్రతి ఒక్కరు దేవాలయానికి వచ్చారు. అన్ని అవసరాలు ఆటోమేటిక్ గా తీర్చబడతాయి. కానీ దేవాలయంలో కూర్చుని దేవుని పాదం దగ్గర కూర్చోవడం అనేది ప్రాముఖ్యమైన అవసరం. అది సమయం ఉన్నప్పుడే తీర్చబడుతుంది. కాబట్టి అవసరమైనది ఒక్కటే, ప్రభు పాదాల చెంత కూర్చోవడం. అందుకే మనం పాడుతున్నామా, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అన్నిటికంటే ప్రాముఖ్యమైన అవసరం దేవుని పాదాల చెంత కూర్చోవడం, దేవుని బోధ వినడం. అదే ఒకే ఒక్క ప్రాముఖ్యమైన అవసరం. ఎందుకు? ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఏంటి లాభం? ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? దేవాలయానికి వెళ్ళి నువ్వు కూర్చుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు అని అనుకోవచ్చు మనం మనుషులం కాబట్టి. కానీ నీ దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, నీకేం చేస్తారో చూద్దాం. కీర్తన 121 కీర్తన 3వ వచనం, 121 కీర్తన 3వ వచనం, 121 కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాపాడు. కాబట్టి నువ్వు నీ దేవుడి యొక్క పాదాల చెంత కూర్చుంటే ఆయన నీ పాదం తొట్టిల్లకుండా చూస్తాడు. ఆయన నీ పాదం బెడికిందనుకోండి, ఏం చేయలేం. అలా బెడకకుండా చేసేది నీ దేవుడే. అందుకే ప్రాముఖ్యమైనది దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వినడం. ఈ యొక్క ప్రాథమిక అవసరాల కంటే కూడా ముఖ్యమైనది ఒకే ఒక అవసరం, అవసరమైనది ఒక్కటే, అదే దేవుని పాదాల దగ్గర కూర్చోవడం. నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుంటే దేవుడు నీ పాదాలు తొట్టిల్లకుండా చేస్తాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇంకొకటి చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం.
లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. అయితే తండ్రి తన దాసును చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుము. చాలు. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు పాదం మీద కూర్చుంటే నీ దేవుడు నీ పాదాలని త్రిల్లకుండా చూస్తాడు. మరియు నీవు ఒకవేళ నీ దేవుడిని విడిచిపెట్టి తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటే నీ దేవుడు నిన్ను తీసుకొని వచ్చి ప్రశస్త వస్త్రాలు కట్టి చేతికి ఉంగరాన్ని తొడిగి పాదాలకి చెప్పులు, అంటే రక్షణ. నీ పాదాలకి చెప్పులు తొడిగిస్తాడట, నీకు రక్షణ కలిగిస్తాడు. ఎలాంటి అపాయాలు గండాలు ఏమీ రాకుండా దేవుడు నీ పాదములకు చెప్పులు తొడిగిస్తాడు. కాబట్టి అవసరమైనది ఒక్కటే, దేవుని పాదాల యొక్క కూర్చోవడం, దేవుని యొక్క మాట వినడం. ఇంకొకటి అవసరం ఏంటో చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. కాబట్టి ఇంకొక అవసరం ఏంటి? ఓరిమి, ఓర్పు అవసరం. మొట్టమొదటిగా నీకు అవసరం, ఒకే ఒక అవసరం దేవుని సన్నిధిలో కూర్చోవడం. రెండవ అవసరం నీకు ఓరిమి అవసరం, ఓర్పు అవసరం. ఎందుకు ఓర్పు? నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే, నీవు వాగ్దాన ఫలము పొందాలి అంటే నీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుడి దినాన్ని మనకి రెండు అవసరాల గురించి మాట్లాడారు. మొదటిది ఒకే ఒక అవసరం, దేవుని పాదముల మీద కూర్చోవడం. రెండవది, మీరు వాగ్దాన ఫలం పొందాలి అంటే మీకు ఓరిమి అవసరం, ఓర్పు అవసరం అని. ఈ రెండు ఈ దినాన్ని మనతో మాట్లాడు. మీకు ఓర్పు అవసరం. ఓర్పు, సహించడం, ఓర్చుకోవడం. అంటే ఓర్చుకోవడం అంటే అనుభవించడం, సహించడం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సహించడం, ఓర్చుకోవడం. ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకో, కొంచెం సేపు ఓర్చుకో. కొద్దిసేపు ఓర్చుకుంటే చక్కగా బిడ్డ డెలివరీ అయిపోతుంది. కొద్దిగా ఓర్చుకో ఓర్చుకో. షమ్మి పుట్టినప్పుడు ఎంతో బాధపడుతున్న ఆమె వచ్చి ఒకటే మాట, ఓర్చుకోండి, ప్రార్థన చేసి చిన్నగా చదువుతుంది, ఇంకా చాలా నీరసంగా చదువుతుంది. నేను బాధపడుతూ ఉంటే ఓర్చుకోండి ఓర్చుకోండి. ఏందమ్మా ఓర్చు, ఇంకా ఎంతసేపు ఓర్చుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల దాకా, తెల్లవారు 7 గంటలు ఎంతసేపు ఓర్చుకోవాలి? ఓర్చుకో అని చెప్తా ఉంది సిస్టర్ గారు ఎదురుగా. సరే ఓర్చుకుంటున్నా అనుకుంటూ చూసుకొసరికి 7:10కి చక్కగా పుట్టాడు షమ్మి. ఈ యొక్క నొప్పులు, ఎక్కడ నొప్పులో తెలియని నొప్పులని మటుమాయం. ఎక్కడో అమ్మా నొప్పి అనేది లేకుండా చక్కగా ఆ బిడ్డను చూస్తూ, అంటే ఓర్చుకుంటే నీకు సంతోషం. ఓర్చుకో, ఎంతసేపైనా ఓర్చుకో. ఎంతసేపు ఓర్చుకుంటావు? ఒక రోజు ఓర్చుకుంటే నీ దేవుడు నీకు, లేకపోతే ఆపరేషన్లని ఇంకా నెలలు బాధపడాలి. నువ్వు ఒక్కరోజు ఓర్చుకుంటే నీవు చక్కగా ఉండవచ్చు. ఆ ఒక్కరోజు ఓర్చుకోకుండా నాకు ఆపరేషన్ చేయని క్యాక్లేసి ఆపరేషన్ చేయించుకుంటే ఇంకా నీవు 4 నెలలు 5 నెలలు బాధపడతా ఉంటావు. కాబట్టి నీ దేవుడు నీకు చెప్తూ ఉన్నారు, నీ వాగ్దాన ఫలం పొందాలి అంటే నీకు ఓరిమి అవసరం, ఓర్పు అవసరం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అవసరాలు ఏంటో మన దేవుడు మనకి ఈ దినాన్ని గుర్తు చేశారు. మొట్టమొదటి అవసరం దేవుని పాదం మీద కూర్చోవడం, ఆయన బోధ వినడం. రెండవది, మన వాగ్దాన ఫలం పొందడానికి ఓర్పు అవసరం అని దేవుడు మనకి గుర్తు చేశారు. కాబట్టి మనం వాగ్దాన ఫలం పొందడం కోసం ఓర్చుకుందాం. ఎంతసేపు దేవుడు మనల్ని పరిశోధించినంతసేపు మనం ఓర్చుకుందాం. రెండవదిగా ఆయన పాదం మీద కూర్చోవడం నేర్చుకుందాం. ఆయన పాదం మీద కూర్చుంటే దేవుడు మన పాదాన్ని తొట్టిల్లనేడు, మన పాదాలకి చక్కని చెప్పులని ధరింపచేసి మనల్ని
సంరక్షిస్తాడు. ఆ విధంగా మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు కావలసినంత ఓర్పును, కావలసినంత దేవుని పాద సన్నిధిని దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం. దేవుడు మనందరినీ దీవించిన గాక, మనకు ఓర్పును అనుగ్రహించిన గాక, మనకి ఆయన పాదం మీద కూర్చునేటువంటి సమయాన్ని అనుగ్రహించిన గాక. ఆమె అందుకే అందరం కలిసి పాడుకుందాం. కోపి తోడు చిందు మన జీవితాల్లో అవసరాలు తీర్చే యేసయ్య, మన జీవితాల్లో అవసరాలు ఎరిగిన యేసయ్య, మనకి ఏం కావాలో తెలిసిన యేసయ్య అని అడుగుతున్నాడు. ఇచ్చేసి ఏది మొదట మనం, ఏది మొదటి స్థానం, అన్ని కావాలి. మార్త కరెక్టే, ఆమె కూడా 12 మందికి భోజనం తయారు చేస్తున్నారు. మరియా యేసు పాదాలను కూర్చున్నారు, మరియా పని చేసి కూర్చున్నారు. దేవుని బిడ్డలారా, ఒక సాక్ష్యం చెప్తాను. ఒకరిద్దరు వివాహమైన కొత్తలో ఒక తల్లి ఆహ్వానించాడు భోజనాన్ని. వారు ఆహ్వానించారు, చర్చి వాళ్ళు ఆహ్వానించారు. ఆ పెద్దలు ఏం చెప్పారంటే, ఇదిగో ఈ తల్లి గారికి భోజనం ఏర్పాటు చేశారు. ఆమె ముందు వచ్చి కూర్చున్నారు. ఒక రిటైర్డ్ టీచర్ యజమానులు ఉన్నారు, కొడుకులు ఎంఆర్లో, ఒక్కొక్క కొడుకు ఎక్కడో దేశాలు ఉన్నారు. ఆ ఒక్కతే ఆమె ఇంటికి వెళ్ళి ఎప్పుడు చేస్తుంది అనుకుంటే, ఆమె 11:30 క్షేషేపు అవ్వాలి. ఎన్ని ఐటమ్స్ కాళ్ళు కడుక్కున్నాయి అంటారు. మేము ఆశ్చర్యం, మేము నమ్మాం. ఏంటంటే ఎన్ని ఐటమ్స్ తప్పకూడదు. ఒకసారి ఎక్కడ వచ్చింది, నీ సమయాన్ని సరిచేసి. నాకు ఎప్పుడు గుర్తుకొస్తాడు తల్లిగారు, ప్రమేల ఆంటీ గారు, వారికి వందనాలు, వారికి నమస్కారం తెలియజేసి. దేవుని సన్నిధికి మరియా ఉత్తమైందని ప్రతి అవసరం తిరిగి దేవుడు ఆయన సన్నిధికి ఎవరైతే మొదట వస్తారో వారి దేవుడు ఆశీర్వదించిన గాక. ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇద్దాం. నీ పనులు ప్రారంభమైన దినం జూన్ మాసం 1వ తేదీ. ఇప్పుడు దేవుడు కాపాడాడు, అన్ని ప్రారంభం కావాలి, నువ్వన్నీ ఓర్చుకోవాలి. ఏది ముఖ్యం, ఏది మొదటిది? మొదటి అవసరత ఆయన సన్నిధిలో ఆయన మాట వినటం. చెప్పండి, ఆయన మాట వినటం. ఇక్కడ ఆయన చర్చిలోనే కాదు, నీ ఇంటి దగ్గర కూడా మొదటి ఆయనకి ప్రాధాన్యత. రెండవది ఓర్చుకో. నీ అవసరతలో రెండవది చాలా ప్రాముఖ్యమైనది. ఓరిని కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రతి అవసరం తీర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. అడగక ముందే అక్కరనెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా. నీ అవసరం అడుగుకో.
నివాసంలో నీ ఆధ్యాత్మిక అవసరత, మొదలుగా ఆయన సన్నిధిలో అవకాశం, ఆధ్యాత్మిక దేవుని మాట పెట్టుబట్టే ఆధ్యాత్మిక అవసరత, ఇట్ స్పిరిచువల్ నీడ్. మొదటిగా ఆధ్యాత్మిక ఆత్మపరమైనది అడుగుదాం. రెండవది భౌతిక పరమైనది కావాలంటే ఓర్చుకుందాం, నిరీక్షిద్దాం. అబ్రహాము శారాను నిరీక్షించే దేవుడు తెచ్చలేదా? హన్నా అడిగితే దేవుడు తెచ్చలేదా? పౌలు స్త్రీలను ఓపికతో పాటలు పాడితే దేవుడు తెచ్చలేదా? ఆ దేవుడి కదా మన దేవుడు. అడగక ముందే అక్కరనెరిగి అవసరాలు తెచ్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా. పరిశుద్ధ క్రీస్తు ముఖ్యమైన అవసరం ఏంటి? మా అవసరం జరిగిన దేవానికి స్తోత్రాలు, అవసరాలు జరిగిన యేసు అని నేటి అంశం మా ప్రభుత్వం తండ్రి. మొదటి అవసరత మరి నీ పాదాల దగ్గర నీ మాట విన్నట్లుగా మేము నీ పాదాల దగ్గర మాటలు వివరించి ఎక్కువదాములు లేచి విస్తృంచేవారు చేయమని ప్రార్థిస్తున్నాం. రెండవ అవసరం ఆయన భౌతిక అవస్థ కావాలంటే నిరీక్షణ కలిగి ఓర్పు కలిగిన ఆయన నీ యొక్క సమయం వచ్చే వరకు నాయన వేచి ఉండి వారిని చెప్పి దాసరాలు వచ్చింది తాను ఇతని వాక్యం నీరుగట్టి ఫలించి మా విడిచినప్పుడు ఆశ్రద్ధ ఇచ్చి తిరిగి ఆయన స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి టీచర్ గారు వెళ్తున్నారు, వెళ్తున్నారు, అలాగే ఉపాధ్యాయులు వెళ్తున్నారు, అంగన్వాడీ టీచర్ గారు రాయాలు వెళుతున్నారు, విద్యార్థులు వెళుతున్నారు. వారి ప్రతి అవసరం తీర్చండి. వివాహముల తండ్రి సంసంగా కుటుంబంలో వివాహముల చంద్రకు ఘనంగా జరిగించండి. వాతావరణ అవసరం తీర్చుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. అనారోగ్యంగా బిడ్డ స్వస్థకి బలపరచ స్వస్థకి ఎందరన్నా పర్యంగా స్వస్థపరచువాడా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి ఆర్థిక స్తోమత దయచేయమని ప్రార్థిస్తున్నాము. బిడ్డల వివాహాల విషయంలో సహాయం చేయడానికి స్తోత్రాలు. ఏ అవసరం వ్యవసాయం అవసరం, వ్యాపార అవసరం, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, విద్యార్థుల అవసరాలు గత గురువారం ప్రార్థన చేశాం ప్రభా. అప్పటికే రిజల్ట్స్ ఇచ్చింది వారికి స్తోత్రాలు తండ్రి. అలాగే అందరికీ టీచర్స్ కౌన్సిలింగ్ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. సన్నిధిలో మీడియా ద్వారా అనేక మంది చూస్తున్నారు, దూర దేశాలు, దూర రాష్ట్రాలు, దూర ప్రాంతాలు ఆశ్చర్యం చూస్తున్నారు. యేసు నామములో మీ అందరి అవసరం తీర్చునుగాక. ఫిలిప్పీ పత్రిక చెప్పినట్టు క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరం తీర్చే దేవుడు ఉన్నాడని మేము సాక్ష్యం దయచేయండి. డెలివరీ దయచేయండి, బిడ్డలేని బిడ్డ దయచేయండి, చని బిడ్డలు ఆశ్రయించి ఎవరి బిడ్డ పట్టుకుంటే వారికి స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో తండ్రి పనులు చేసుకుంటూ చేతి పనులు చేసుకుంటూ వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు, క్షేమం దయచేయండి, శక్తిని దయచేయండి, పాడి బయలు బట్టలను ఆశ్రయించండి, గృహ నిర్మాణ పనులను బిడ్డలతో సహాయించండి. నీ నామములో ప్రభువా ఈ పరిచయం ఈ సంఘం మీరు ఇచ్చి ఉన్నారు. ఇది మీరు కన్న సంఘం మా ప్రభు. ఏది ఇక్కడ ప్రార్థన చేసిన తండ్రి ఈ స్థలం అందు చేయడం ప్రార్థన మీద నా కర్తలిచ్చిన వాగ్దానం చేసిన వారికి ఉపవాసం జరిగించండి. ఆదివారం కుటుంబ ప్రార్థన మరియు ఆరాధన గంభీరంగా జరిగించడం ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచుగా, మీ రాజ్యం వచ్చుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరుగా. మాకు దయచేయండి, ఆయన అపరాధం చేసిన మేము క్షమించి మా అపరాధములను క్షమించి శోధనను తప్పించి రాజ్యము శక్తియు మహిమై నిరంతరం నీవైనవి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం మీ కుటుంబాన్ని మీకు కలిగిన సమస్తంతో మీ ప్రతి అవసరం క్రీస్తు మీ ప్రతి అవసరం తీర్చునుగాక. ఆమేన్. నిన్ను నేను
విడువను దేవా, నీవు నన్ను పిలుచు వరకు నిన్ను నేను విడువను దేవా, నిన్ను నమ్మిన పాడెల్లా నీవు చక్కగా దీవించును. నిన్ను నేను విడువను దేవా. ప్రభువు మీకు వందనాలు. దేవుడు దీవించిన కాక ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు 9 గంటలకి ఆరాధన. ఎండలు అధికంగా ఉన్నాయి, ఉపవాస కోరిక కాబట్టి గమనించాలి.